హాయ్. హలో. మీకు స్టార్టింగ్ లోనే టాస్క్, కపుల్స్ ఫోటోషూట్ ఎట్లా దిగుతారో చేసి చూపించాలి మీ ఇద్దరు. ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి? సరే చేయండి. ఫస్ట్ ఫోటో క్లచక్. తర్వాత అమ్మాయి మీరా? ఇట్లా ఏంటిది? ఇదేంటి టైటానిక్ పోజా? ఇది వెటర్నరీ షూట్ అడగల మేము, కడుపుతున్న షూటింగ్. ఓకే, తర్వాత ఇంకా అమ్మాయి నువ్వు ఇట్లా పడుకొని అట్లా ఫోటోలు దిగవా? ఇంకా సరే ఎలాంటి ఏంటది? పోజులు చెప్పండి. పోజులు చెప్పాలా? మీరు అమ్మాయి బుక్క మీద ముద్దు పెట్టండి. ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు కదా, ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెడతారు కదా, పెట్టండి పెట్టండి. ఇక్కడ పెడతారు కదా ఫోర్హెడ్ మీద. మరి చెప్పండి, చేస్తామన్నారు, చేసుకోండి. చూసారు కదా, ఇంకో ఇద్దరు యువకులు కూడా వాళ్ళకు వాళ్ళే ఏం చెప్పకుండా ఇష్టపడుతున్నారు ఒకరినొకరు. అలా ఏం లేదు, అలా ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్. జస్ట్ ఫ్రెండ్షిప్. సరే, మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? మనిషి. మనిషి. వావ్. చెప్పండి చెప్పండి. ఏజ్ ఎంత? 25 years. భారతదేశం మీద 20 సంవత్సరాలు బతికి నేషనల్ యాంథమ్ ఎవరు రాశారని తెలియదంట. రవీంద్రనాథ్ ఠాగూర్. సినిమా కాదు, ఆలోచించండి. రవీంద్రనాథ్ ఠాగూర్ రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ చేసే తెలుసో తెలీదు. సరే, ఇండియన్ మ్యాప్ లో నార్త్ లో ఉండే ఒక 6 స్టేట్స్ చెప్పండి. గుజరాత్, మహారాష్ట్ర. సరే, మహారాష్ట్ర స్పెల్లింగ్ చెప్పండి. MAHARASTRA. గుజరాత్ స్పెల్లింగ్ చెప్పండి. GUJRAT. ఓకే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు గోవా ఎక్కువ వెళ్తారు యూత్ అబ్బాయిలు? గోవా అని ఎందుకు వెళ్తారు? ఇట్స్ ఎ బాయ్ థింగ్. సో మచ్ ఆఫ్ ఫన్ ఉంటది, ఎక్సలెంట్ నేచర్, బీచ్ ఉంటది. బీచ్ వైజాగ్ బీచ్ ఉంది, భీమిలి బీచ్ ఉంది, అరకు ఉంది, అన్ని ఉన్నాయి. గోవా బీచ్ ఈజ్ డిఫరెంట్ కదా. ఏదో తేడాగా ఉందే. అందమైన అమ్మాయిల మందు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఎంజాయ్ చేస్తాం ఆబ్వియస్లీ. పేరెంట్స్ వీడియోస్ చూస్తారా? చూస్తారు. ధైర్యం ఉందన్నమాట. ఇంటికి వెళ్ళే ధైర్యం ఉందా? వీడికి లేదు. అందుకే ఏం మాట్లాడలేదా? ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ మీతో కన్నా మీ ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ కట్ చేస్తాను, బ్రేకప్ చెప్తాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బ్రేకప్ చెప్తా. ఏ ఫ్రెండ్ తోనేగా మాట్లాడింది? అవును, మీ ఫ్రెండ్ తోనేగా. అవును, ఫ్రెండ్ తో నాతో మాట్లాడతలేదు కదా. సరే, అమ్మాయిలకి బాయ్ బెస్టీస్ ఉండొచ్చా ఉండకూడదా? ఆబ్వియస్లీ ఉండకూడదు. మీకుండొచ్చా గర్ల్ బెస్టీస్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఉండొచ్చు. మరి మాకు కూడా ఉంటారు. ఓకే, యాక్సెప్టెడ్. వాడి మెదడు ఎప్పుడు మోకాల్లో ఉంటుంది. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? చెప్పండి. పేరెంట్స్ చూసారని భయమా? మా పేరెంట్స్ చూడరు. చెప్పండి. అరేంజ్ మ్యారేజ్. అరే, ఎందుకు వీళ్ళతో తిరుగుతున్నారా? లేదు, అలా లేదు. అంటే లవ్ చేసి అమ్మాయిని పిచ్చుకొని చేస్తారు. సరే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాక బేబీ మూవీలో లాస్ట్ లో మూడోడు పెళ్లి చేసుకుంటారు కదా, అది మీరైతే అలాంటిది ఏం కాదు. అలాంటిది అవుతున్నాయి ఇప్పుడు.
అలాగా లవ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్. లవ్ చేసుకుని arrange Yes. ఓహో, ఇంట్లో ఒప్పించి. వచ్చారా? ఓ సరే మీరెంత కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ వైఫ్ నుంచి? కట్నం అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మంచి గాలి అయితే సరిపోద్ది, ఓహో మంచి- క్యారెక్టర్ అది బాగుండాలి. మరి ఆ అమ్మాయి కూడా అట్లానే అనుకుంటే ఆబ్వియస్లీ బాయ్స్ అంతా గుడ్డే కదా, Boys బ్యాడ్ ఏం లేదు. అనుకుంటేనా? యా అవునా, మరి రేపులు ఎవరు చేస్తున్నారు? రేపులు ఏంటంటే అయ్యో కొన్ని సంఘటనల వల్ల అలా జరుగుతాయి అంతే. అవునా అవునా, అబ్బాయిలు అంటేనే మంచోళ్ళు, ఉత్తమ పురుషులు, ఆది పురుషులు. ఎస్. సరే అబ్బాయి ఫ్రెండ్స్ అబ్బాయిలు ఏ విషయాల్లో కొట్టుకుంటారు? అబ్బాయిలు ఏంటంటే మందు దగ్గర కొట్టుకుంటారు, ఆ, ఇంకేందంటే సరదాగా ఫన్. ఎట్లాంటి విషయాలు అమ్మాయి కోసం గొడవ పడతారా, మందు కోసమా? మీకు రేపు ఫ్యూచర్ లో అమ్మాయి ముఖ్యమా మీ ఫ్రెండ్ ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అమ్మాయి ముఖ్యమని చెప్తాను, ఫ్రెండ్ ముఖ్యమని చెప్పను. ఎందుకంటే ఫైనల్ గా ఇంకో క్వశ్చన్, నార్త్ స్టేట్స్ ఏవి రెండే చెప్పారు మీరు, మహారాష్ట్ర గుజరాత్, తర్వాత ఇంకో చెప్పండి, 3 చెప్పండి. ఇంకో 3 20 సంవత్సరాలు వచ్చి ఇండియన్ మ్యాప్ లో నార్త్ స్టేట్స్ తెలీదు, ఎస్ఎస్సి ఎలా పాస్ అయ్యారండి? జమ్మూ కాశ్మీర్, తర్వాత వద్దులేండి, కష్టం ఢిల్లీ. ఉంది. తర్వాత ఢిల్లీ, ఓకే ఏదో ఏదో చెప్పాలి కదా. ఇంకా విజయవాడ, అనకాపల్లి, ఒంగోలు, నాంపల్లి అన్ని ఉన్నాయా? ఓకే మీరు చెప్పండి. నేను చెప్పాలా? చెప్పండి. జమ్మూ కాశ్మీర్, ఓకే నేపాల్, ఓకే సైడ్ ఉంటది ఇట్లా, సైడ్ ఇట్లా ఉంటది. సరే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఓకే ఓకే అయిపోయింది. ఏం లేదు గుజరాత్, ఏం లేదు గుజరాత్, అయిపోయింది. థింకింగ్ నేను చెప్పి రైట్ అవ్వడం నాకు ఇష్టమా? వీళ్ళే గెలవాలి, నేను ఓడిపోవాలనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.